కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఎస్ఎల్బీసీ టర్నల్లో రెస్క్యూ ఆపరేషన్ వేగంగా సాగుతోంది. సొరంగం లోపల బురదను దాటి లోపలికి వెళ్లడం ఇబ్బందిగా మారడంతో మరో మార్గాన్ని అన్వేషిస్తున్నారు నిపుణులు. ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోతే ప్లాన్ బిని అమలు చేయాలని యోచిస్తున్నారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి ప్లాన్ బిని కూడా అమలు చేయాలని నిపుణులు భావిస్తున్నారు. మరి ప్లాన్ బి ఏంటి? ప్రతి అధికారి కావచ్చు, ప్రతి ఇక్కడికి వచ్చినటువంటి అధికారిలో కావచ్చు, సిబ్బందిలో కావచ్చు, ఏ ఒక్కరిని చూసినా కూడా చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. లోపల ఏం జరుగుతుంది, రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుంది, 8 మంది సురక్షితంగా బయటికి రావాలనేటువంటి అంశాన్ని అయితే ప్రతి ఒక్కరు తమ వంతు కృషి అయితే చేస్తూ ఉన్నారు. దాదాపు లోకాల్లోతు మించి బురద అనేది అక్కడ పేరుకుపోయిన నేపథ్యంలో అక్కడి నుంచి ముందుకు వెళ్ళడం అనేది చాలా కష్టతరంగా మారింది. అలాగే ఒకవేళ వెళ్ళినా కానీ అటువైపు కాపాడే వారిని తీసుకురావడం అనేది చాలా అనితర సాధ్యమైనటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే ఈ బురద పైన తేలాడేటువంటి ఈ బొంగు కర్రలతో చేసినటువంటి ఈ నిచ్చెల్లాగా వీటిని వాడుకోవాలని ఇవాళ ఉదయం సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ కర్రలతో పాటుగా ఏర్పాటు చేసినటువంటి ఈ నిచ్చెన మాదిరి ఏదైతే ఆకారాలతో పాటుగా ఈ ఫైబర్ షీట్స్ను కూడా, అంటే ముఖ్యంగా ఆ బురద మీద తేలడానికి కావచ్చు, వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేటువంటి క్రమం కావచ్చు, వాటర్లో తేలేటువంటి ఈ షీట్స్ను కూడా, డెకోలం షీట్స్ను కూడా తీసుకురావడం జరిగింది. వీటన్నిటిని కూడా ఉపయోగించి ఆ రెస్క్యూ ఆపరేషన్ను కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే వాటన్నిటిని కూడా తెప్పించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ 200 మీటర్లు ఏదైతే ఉందో అది చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆ 200 మీటర్లను ఎలా అధిగమించాలి, ఆ శిథిలాలను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బురదను, నీటిని దాటుకొని వెళ్తే తప్ప ఆ 8 మందికి సంబంధించినటువంటి ఆచూకీ దొరికేటువంటి అవకాశం అయితే లేదనే అంశాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక లోపల ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, భారత సైన్యం కావచ్చు, అలాగే సింగరేణికి సంబంధించి దీంతో పాటుగా ఇలాంటి టన్నెల్లో గతంలో ప్రమాదాలు జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ అయితే రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి సిబ్బంది కావచ్చు, అధికారులంతా కూడా వారి సహాయక చర్యలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇక దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రతిపాదించినటువంటి ఆ సందర్భాన్ని కూడా మనం చూసాం ఇవాళ ఉదయానికి. అయితే పైనుంచి, అంటే దాదాపుగా ఈ టన్నెల్కు పైనుంచి ఒక హోల్ చేసి లోపలికి తవ్వి వాళ్ళని రక్షించేటువంటి ఒక ఆలోచన కావచ్చు. అలాగే ఈ సొరంగానికి దగ్గరలో దానికి సమాంతరంగా ఈ 200 మీటర్ల అవతల ఏదైతే స్పాట్ పేర్కొంటున్నారో ఆ స్పాట్కు ఆ పక్కనే ఇంకొక రకంగా సొరంగం తవ్వి వారిని బయటికి తీయాలా, ఏ రకంగా వాళ్ళని రక్షించాలనేటువంటి అంశానికి సంబంధించి వివిధ అధికారులు కావచ్చు, నిపుణుల బృందం ఇస్తున్నటువంటి ఆలోచనలకు అనుగుణంగా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఏది వర్కౌట్ అయితే అది వీరంత త్వరగా చేయాలనేటువంటి ఉద్దేశంతోనైతే ఇక్కడ ఉన్నటువంటి సహాయక బృందాలు అయితే చాలా వేగంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పటికే లోపల ఇప్పుడున్నటువంటి అవకాశాల మేరకు లోపల ఉన్నటువంటి డెబ్రిస్ని తొలగించాలనేటువంటి చర్యలు అవుతున్నాయి, అవి చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. అలాగే అందులో ఉన్నటువంటి నీరుని కూడా బయటికి పంపించేటువంటి ఆ కార్యక్రమం కూడా చాలా వేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. దాంతో పాటుగా ఊడిపడ్డటువంటి సెగ్మెంట్ల కారణంగా కొంత మెషినరీ కూడా డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ కూడా ఈ టన్నెళ్లకు అడ్డుగా మారినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా ఇంకో రకమైనటువంటి పథకం ప్రకారం దాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రణాళికలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ సుదీర్ఘంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పటి వరకైతే 8 మందికి సంబంధించినటువంటి ఆచూకీ మాత్రం లభించలేదనేటువంటి అంశాన్ని లోపలికి వెళ్ళినటువంటి రెస్క్యూ బృందం మనతో చెప్పినటువంటి సందర్భం అయితే చూస్తూ ఉన్నాం. సొరంగంలో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చిన తరువాత వారికి వైద్యం అందించడానికి ఆర్మీ వైద్యుల ఆధ్వర్యంలో అత్యవసర చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బాధితులను ఎవరైతే అందులో చిక్కుకున్నారో వారందరినీ రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా టన్నెల్కు బయట కూడా ఏదైతే వారికి లోపల నుంచి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏ క్షణంలో ఏ పేషెంట్ను బయటకు తీసుకొస్తారు, ఎవరిని ప్రాణాలతో తీసుకొస్తారు, ఎవరిని ఎప్పుడెప్పుడో తీసుకొస్తారనే అంశానికి సంబంధించి అయితే కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. భారత సైన్యం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2 బెడ్లతో ఇక్కడ ఇవాళ ఉదయం నుంచి ఇది ఆపరేషన్లోకి వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎక్విప్మెంట్ కూడా, ముఖ్యంగా ఏదైతే ఎమర్జెన్సీగా
చికిత్స అందించేటువంటి ట్రీట్మెంట్ చేసేటువంటి పరికరాలే కావచ్చు, అలాగే వారికి ఇచ్చేటువంటి వైద్యం అందించేటువంటికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అనేక రకాలుగా వీరంతా కూడా ప్రిపేర్ అయి ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి వారికి కావచ్చు, ఈ శిథిలాల కింద చిక్కుకున్నటువంటి వారందరికీ కూడా మొదటగా ఉండేటువంటి సమస్య ఏదైతే ఉంటుందో ఆక్సిజన్కి సంబంధించి వారికి కొంత ఇబ్బందులు కలుగుతాయి. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనం ఏదైతే చూసుకోవచ్చు, ఈ ఆర్మీ ఏర్పాటు చేసినటువంటి ఈ చికిత్సా కేంద్రంలో ఇప్పటికే దాదాపుగా ఏదైతే చిన్నవి మైక్రో ఆక్సిజన్ సిలిండర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ శిథిలాలలో చిక్కుకొని కావచ్చు, ఈ టన్నెల్లో చిక్కుకున్న వారికి మొదటగా కావాల్సినటువంటి చికిత్స అందించేటువంటి అవసరంలో ఇది క్రియాశీలక పాత్ర పోషిస్తుంటుంది. ఈ ఆక్సిజన్ సిలిండర్లు, పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్లు, అలాగే రెండు చిన్నగా ఉన్నటువంటి 2 ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఇక్కడ సిద్ధం చేయడం జరిగింది. దాంతో పాటుగా ఎమర్జెన్సీగా వారికి గాయాలే కావచ్చు, ఇంకే రకమైనటువంటి ట్రీట్మెంట్ అయినా చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి వైద్య బృందం అంతా కూడా రెడీగా ఉంది. మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ ఆర్మీకి చెందినటువంటి డాక్టర్ కూడా ఉన్నారు, రామ్దేవ్ ఉన్నారు. సార్, आपने आपका प्रिपेयरनेस कैसा है? आपका ट्रीटमेंट क्या क्या दे सकते हैं? सर, हमने यहाँ पर 2 स्टेबल किया है। एक तो हमारा क्रिटिकल केयर है, कैमरा यदि उधर जाएगा तो वहाँ पर लगा हुआ है, उसमें पूरी सुविधा हमारी। सेकंड, हमने यहाँ एक टेम्परेरी बेस पे इमरजेंसी रूम तैयार किया गया है, ताकि जैसे ही कैजुअलिटी आए, जैसे ही बीमार पेशेंट आए तो उनका मेडिकल चेकअप करके और इमरजेंसी का जो भी ट्रीटमेंट करके नियरेस्ट हॉस्पिटल उसको ट्रांसफ़र कर देंगे। उसके लिए स्टेबल किया गया। तो वो टनल में वो तो अभी 8 बंदे का वहाँ पे है, वो तो रेस्क्यू ऑपरेशन भी चल रहा है। उनका कुछ ऑक्सीजन का बारे में कुछ दिक्कत है तो आपका क्या सपोर्ट देते हैं उनको? हाँ, हमारे पास पोर्टेबल ऑक्सीजन भी है और ये ऑक्सीजन कंसंट्रेटर भी है, डेफिब्रिलेटर भी है यदि कार्डियक है, और AED भी है यदि कार्डियक प्रॉब्लम हो गया, और बाकी इमरजेंसी और यदि ब्लॉक हो गया अपना एयरवे तो उसके लिए ET ट्यूब वगैरह हमारे पास सारी फैसिलिटी है। ठीक है, धन्यवाद। थैंक यू सर। మొత్తంగా చూస్తే మాత్రం అన్ని రకాలుగా తామంతా సిద్ధంగా ఉన్నాము అన్నటువంటి అంశాన్ని అయితే వారు చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రాథమికంగా చికిత్స అందించడంతో పాటు క్రిటికల్ కేర్ కూడా మరొక సెంటర్ను కూడా ఏర్పాటు చేశామన్నట్టు కూడా చెప్తున్నారు. వచ్చినటువంటి ఎవరైతే చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటికి రాగానే వారికి ప్రాథమికంగా చికిత్స అందిస్తాము, దాన్ని బట్టి ఫర్దర్గా ఆసుపత్రికి రిఫర్ చేసేటువంటి అవకాశం ఉంటుందనే అంశాన్ని అయితే వారు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ చిక్కుకున్న వారిలో క్షేమంగా బయటికి రావాలనేటువంటి అంశాన్ని అయితే ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు సహాయక చర్యలు కూడా వేగంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం. రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయి ఆ 8 మంది క్షేమంగా బయటకు రావాలని మనము కోరుకుందాం. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు వందల మంది సహాయక సిబ్బంది శ్రమిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అనేక ప్రతికూల పరిస్థితులను దాటుకొని ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగిస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే ఆ 8 మందిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చేందుకు అన్ని రకాలుగా తమ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సమాంతరంగానే ప్రత్యామ్నాయ పరిష్కారాలు కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ 8 మంది సురక్షితంగా టన్నెల్ నుంచి బయటికి రావాలని మనమైతే కోరుకుందాం. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, TV9 SLBC టన్నెల్ నుంచి.